హలో ఎవ్రీవన్, రండి ఇంగ్లీష్ నేర్చుకుందాం. లెట్స్ లర్న్ ఇంగ్లీష్. ఫ్రెండ్స్, నేను చేస్తున్న ఈ వీడియోస్ కనుక మీకు ఏమాత్రమన్నా యూజ్ అవుతున్నాయి, కొంచెమన్నా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తున్నాయి అని మీకు అనిపిస్తే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ అండ్ కింద పెట్టే ఒక మంచి కామెంట్ నాకు ఇంకా మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సో ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ప్రీవియస్ వీడియోలో అడిగిన జీకే క్వశ్చన్, విచ్ ఎనిమల్ కెన్ లివ్ మోర్ దెన్ 200 ఇయర్స్? ఆన్సర్ వచ్చేసి టార్టాయిస్. మరి ఇవాల్టి జీకే క్వశ్చన్, వైట్ క్రో ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ కంట్రీ? ఆన్సర్ కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. ఫస్ట్ సెంటెన్స్ ఆఫ్ దిస్ వీడియో, బాగా దాహంగా ఉంది, నీళ్ళివ్వు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐఎమ్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్. ఐఎమ్ వెరీ థర్స్టీ, ప్లీజ్ గివ్ మీ సమ్ వాటర్ అంటే బాగా దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ థర్స్టీ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, కెన్ యూ గివ్ మీ సంథింగ్ కోల్డ్? ఐఎమ్ థర్స్టీ బికాస్ ఐ కేమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, కెన్ యూ గివ్ మీ సంథింగ్ కోల్డ్ అంటే నేను బయట నుంచి వచ్చాను, అందుకే నాకు చాలా దాహంగా ఉంది, దాహం వేస్తుంది, సో ప్లీజ్ నువ్వు నాకు ఏమన్నా చల్లగా ఇస్తావా అని అర్థం. Second example, I didn't feel like drinking anything outside, so I drank all this water. I didn't feel like drinking anything outside, so I drank all this water అంటే నాకు బయట ఏమీ తాగాలని అనిపించలేదు, అందుకే నేను ఈ వాటర్ మొత్తం తాగేశాను అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ టైంలో ఆయిల్ ఫుడ్ అస్సలు వద్దు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, నో ఆయిలీ ఫుడ్ ఎట్ దిస్ టైమ్. నో ఆయిలీ ఫుడ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో ఆయిల్ ఫుడ్ అస్సలు వద్దు అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఈటింగ్ టూ మచ్ ఆయిలీ ఫుడ్ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ. ఈటింగ్ టూ మచ్ ఆయిలీ ఫుడ్ డ్యూరింగ్ సమ్మర్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ద బాడీ అంటే వేసవకాలం ఎక్కువగా ఆయిల్ ఫుడ్ తినడం వంటికి అంత మంచిది కాదు అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈటింగ్ ఆయిలీ ఫుడ్ ఆల్సో మేక్స్ యూ మోర్ థర్స్టీ. ఈటింగ్ ఆయిలీ ఫుడ్ ఆల్సో మేక్స్ యూ మోర్ థర్స్టీ అంటే ఆయిల్ ఫుడ్ తినడం వల్ల నీకు ఇంకా దాహం ఎక్కువ వేస్తుంది అని అర్థం. ఈ రోజంతా ఎండలో తిరగాల్సి వచ్చింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఐ హ్యాడ్ టు వాక్ అరౌండ్ ఇన్ ద సన్ ఆల్ డే టుడే. ఐ హ్యాడ్ టు వాక్ అరౌండ్ ఇన్ ద సన్ ఆల్ డే టుడే అంటే ఈ రోజంతా ఎండలో తిరగాల్సి వచ్చింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ద సన్ ఈజ్ రైజింగ్ డే బై డే. ద సన్ ఈజ్ రైజింగ్ డే బై డే అంటే రోజు రోజుకి ఎండ పెరిగిపోతుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, యువర్ ఫేస్ హ్యాస్ టర్న్ డార్క్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ ద సన్ ఆల్ డే. యువర్ ఫేస్ హ్యాస్ టర్న్ డార్క్ ఫ్రమ్ బీయింగ్ ఇన్ ద సన్ ఆల్ డే అంటే రోజంతా ఎండలో ఉండడం వల్ల నీ ఫేస్ నల్లగా మారిపోయింది అని అర్థం. నెక్స్ట్ వన్, ఎండకి ముఖమంతా ఎర్రగా అయిపోయింది. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, మై ఫేస్ ఈజ్ ఆల్ రెడ్ ఫ్రమ్ ద సన్. మై ఫేస్ ఈజ్ ఆల్ రెడ్ ఫ్రమ్ ద సన్ అంటే ఎండకి ముఖమంతా ఎర్రగా అయిపోయింది అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, దెర్ ఈజ్ నో విండ్ అవుట్ సైడ్ అండ్ ఇట్స్ వెరీ సన్నీ, విచ్ ఈజ్ వై మై ఫేస్ లుక్ లైక్ దిస్. దెర్ ఈజ్ నో విండ్ అవుట్ సైడ్ అండ్ ఇట్స్ వెరీ సన్నీ విచ్ ఈజ్ వై మై ఫేస్ లుక్ లైక్ దిస్ అంటే బయట అసలు గాలి లేదు, చాలా ఎండగా ఉంది, అందుకే నా ఫేస్ మొత్తం ఇలా మారిపోయింది, ఇలా కనిపిస్తుంది అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ట్రావెలింగ్ ఇన్ ద సమ్మర్ సీమ్స్ వెరీ డిఫికల్టీ. ట్రావెలింగ్ ఇన్ ద సమ్మర్ సీమ్స్ వెరీ డిఫికల్టీ అంటే ఎండాకాలం, వేసవకాలం ట్రావెలింగ్ చేయడం, జర్నీలు చేయడం చాలా కష్టం అని అర్థం. నెక్స్ట్ వన్, ఈ ఎండలో వెళ్ళడం నా వల్ల కాదు. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే, ఇట్స్ నాట్ అప్ టు మీ టు గో అవుట్ ఇన్ దిస్ సన్. ఇట్స్ నాట్ అప్ టు మీ టు గో అవుట్ ఇన్ దిస్ సన్ అంటే ఈ ఎండలో వెళ్ళడం నా వల్ల కాదు అని అర్థం. ఈ సెంటెన్స్కి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, నాట్ నౌ ఐ విల్ గో ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ ఇన్ ద ఈవినింగ్. నాట్ నౌ ఐ విల్ గో ఆఫ్టర్ ద సన్ గోస్ డౌన్ ఇన్ ద ఈవినింగ్ అంటే ఇప్పుడు కాదు, నేను సాయంత్రం ఎండ తగ్గాక వెళ్తాను అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్. ఐ డోంట్ అండర్స్టాండ్ వై యు ఆర్ ప్లేయింగ్ ఇన్ ద సన్ అంటే నువ్వు ఎండలో ఎందుకు ఆడుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు అని అర్థం. ఆఫ్ దిస్ వీడియో.
చెమటలు విపరీతంగా పడుతున్నాయి. ఈ సెంటెన్స్ని మనం ఇంగ్లీష్లో ఎలా చెప్పాలి అంటే ఐఎమ్ స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ. ఐఎమ్ స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ. ప్రొఫ్యూస్లీ అంటే విపరీతంగా. సో ఐఎమ్ స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ అంటే చెమటలు విపరీతంగా పడుతున్నాయి అని అర్థం. మరి ఈ సెంటెన్స్కి సంబంధించినట్టు ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎమ్ స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ వితౌట్ ఎ ఫ్యాన్. ఐఎమ్ స్వెటింగ్ ప్రొఫ్యూస్లీ వితౌట్ ఎ ఫ్యాన్ అంటే ఫ్యాన్ లేకపోవడం వల్ల నాకు విపరీతంగా చెమటలు పడుతున్నాయి అని అర్థం. సెకండ్ ఎగ్జాంపుల్, ఈజ్ యువర్ షర్ట్ ఆల్ వెట్ విత్ స్వెట్. ఈజ్ యువర్ షర్ట్ ఆల్ వెట్ విత్ స్వెట్ అంటే నీ షర్ట్ మొత్తం చెమట వల్లే తడిచిపోయిందా అని అర్థం. వీడియో లాస్ట్ వరకు చూస్తున్నారు అంటే నా వీడియో మీకు నచ్చుతుంది, అలాగే నా వీడియో మీకు ఎక్కడో చోట యూజ్ అవుతుంది అనే కదండి. సో ఫ్రెండ్స్, ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ.